నమస్తేనా? నమస్తే అన్న. అన్న ఏంటన్నా ఇది వెరైటీ పేరేంటి? ఏజీ రతన్. బాగుందన్న ఇది వెరైటీ? బాగుందన్న. ఎక్కడ ఇచ్చారన్నా? ఎక్కడ ఇచ్చారు? హనుమాన్ సీడ్లోనా? నేను కూడా అక్కడే పనిచేస్తాను. మాది వేరే కంపెనీ. అయితే ఇది ఏ కంపెనీ వాళ్ళది? అగ్రేష్ వాళ్ళదా? ఓకే ఓకే, బాగుందన్న వెరైటీ. నమస్తే అండి, నేను వేరే కంపెనీ ఎంప్లాయీ అయినా కానీ నేను ఇటు ఫీల్డ్ మీద వచ్చాను. నేను కూడా హనుమాన్ సీడ్లోనే పనిచేస్తాను. కాకపోతే ఈ ఫార్మర్ ఇక్కడ ఏజీ రతన్ అనే ఒక వెరైటీని వేశారట. అయితే నేను అది చూసి నాకు కూడా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏజీ రతన్ అంట, అగ్రేష్ వాళ్ళది. వెరైటీ బాగుంది, నాకు కూడా నచ్చింది. అది బాగుందని చూద్దామనే వచ్చాను. ఏంటి వెరైటీ కనుక్కున్నామని రైతుని అడిగితే చెప్తున్నారు ఏజీ రతన్ అంట, అగ్రేష్ కంపెనీ అంటున్నారు. నాకైతే బాగానే నచ్చింది, వెరైటీ బాగుంది. ఇది కూడా హనుమాన్ సీడ్లో దొరుకుతుంది. హనుమాన్ సీడ్ ఉంది, అలాగే ఖమ్మం సీడ్ వరలు కూడా ఉంది. 2 షాప్స్ ఉన్నాయి, అక్కడ కూడా దొరుకుతుందంట ఈ వెరైటీ. చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఇది కూడా రైతులు వేసుకోదగ్గ విత్తనం అయితే చెప్పొచ్చు. సరే, వేరే కంపెనీ ఎంప్లాయీ అయినా ఇది వెరైటీ బాగుంది కాబట్టి చెప్పడంలో తప్పు లేదు. అంటే ఓకే ఫ్రెండ్స్, ఇది ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఎస్కే జాన్మియా, తల్లాడ మండలం, రెడ్డిగూడెం అండి. మేము ఈ సంవత్సరం కొత్త విత్తనం అండి, అగ్రిసిస్ వాళ్ళది రతన్ పెట్టినండి. బాగుంది ఇది సీడు. అయితే ఇది వచ్చేసండి ఈల్డింగు 30-25 మధ్యలో అయింది అనుకుంటామండి. ఇప్పటికైతే ఫస్ట్ కటింగు 20 క్వింటాలు సుమారు పైన వస్తుందండి. ఇంకెంత లేదని 10 క్వింటాల పైన వస్తుంది. 30 అయితే మేము అనుకున్నాం. మాకు అంతా బాగానే ఉంది, కానీ రేటు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాం. దాని ప్రభావం మేము కొంచెం వ్యవసాయం ఇంకా లాస్ట్లో మంచి చేద్దామన్న చేసే పరిస్థితి లేక మందులు కొట్టడం ఆగినవండి. తోటలు అయితే ఇప్పటికైతే నల్లి లేవు, అయినా ఇంట్రెస్ట్ లేదు. మందులు కొట్టడం ఆపేశాక అవి కూడా ఆగిపోయినాయి. దిగుబడులు మాత్రం అప్పటికి డిసెంబర్ పెట్టిన పెట్టుబడికే 30 వస్తున్నాయండి. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఈ విత్తనం పెట్టుకోవడంలో రైతుకి ఇబ్బంది లేదండి, అందరూ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాయ నాణ్యత అయితే మీరు చూడండి బాగానే ఉంది. తాలు వచ్చేసి మనకి ఎకరానికి మా వస్తే ఒక క్వింటా లోపు వస్తుందండి. 20 క్వింటాల మీద 1 క్వింటా వస్తే వచ్చినట్టు అంత కూడా రాదండి. కాయ అయితే తాలు లేదు, మచ్చ లేదు. కాయ కూడా మంచి జంప్ ఉంది, క్వాలిటీ, సన్నవీడు. కాయ కూడా చాలా బాగుందండి. ఈ మిగతా రకాలైతే కొన్ని ఈ సంవత్సరం చూసిన వాటిలో మా ఊర్లోనే వేరే విత్తనాలు పెట్టారు. 50% తాలు వచ్చినాయండి. 70 బస్తాలు ఎరపు వేస్తే 30 బస్తాలు తాళ్ళ ఆ టైప్ కూడా వచ్చినాయి, మచ్చ తెగులు వచ్చినాయి. మరి ఈ విత్తనం అయితే తాలు అవ్వట్లేదు, అసలు చూద్దామన్నా తాలేదు. మాకు మహారాష్ట్ర కూరలకు వస్తున్నారు. దాంట్లో ఏంటంటే కొద్దిగా ద్వారకాయకు వస్తారు వాళ్ళు, కాటా ఎక్కువ రావడం కోసం ఇలాంటి గోల్డ్ స్పాట్ కలర్కి వస్తారండి. దీనివల్ల తాలేరటం కానీ లేదంటే తాలేరే పరిస్థితి కూడా లేదు. కాయ అయితే సూపర్ అండి, బాగుంది. ఈ విత్తనం పెట్టుకోవడం అయితే ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇది తోట మీద కాడికి ఇప్పుడు మేము తోట కోయడం అయిపోయింది, లేదంటే తోట చూపిద్దాం. ఈ కళ్ళ మేకు వచ్చినాయి కాబట్టి కాయలు చూపిద్దాం అన్నట్టు క్వాలిటీ చూద్దామని మీకు చెప్తున్నాను. సీడు శేఖర్ గారండి, శ్రీ హనుమాన్, ఖమ్మం, మన పిఎస్ఆర్ రోడ్లో ఉంటుంది షాపు. వాళ్ళే నాకు 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా భవస్విని, అట్లాస్ అవి కూడా ఇచ్చారు, అవి కూడా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఈ సీడ్ ఇచ్చారు, చాలా బాగుందండి. ఇది అగ్రిసిస్ వాళ్ళది, మన రతన్ అని, చాలా బాగుందండి. ఇతను మంచి జంపు పెట్టుకోవాల్సింది, కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మార్కెట్ పోతే జెండా పాట ఏందండి, అందులో సందేహం లేదు. జెండా పాట ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది. 25 వస్తే బాగా వచ్చినట్టు నాకు తెలిసి అయితే. ఏదో ఒక తోట 2 తోటలు 30, 40 వచ్చాయి అయితే మాకు తెలిసి అయితే లేవండి. 30 వస్తే బాగా వచ్చినట్టండి ఈ సంవత్సరం. ఈ సీడ్ అయితే నెంబర్ 1 అండి, పెట్టుకోవచ్చు రతన్. ఈ సీడ్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తారండి, ఆ నెంబర్ మీరు కాల్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ఈ గ్రోతింగ్ కూడా బాగుందండి, 5 ఫీట్ వరకు వస్తుంది తోట కూడా. ఇక్కడికి ఉందండి మాకు తోట, ఇక్కడ బాగా హైట్ వస్తుంది. కాపు మాత్రం కింద నుంచి కాపు ఉందండి. తాలు కానీ మచ్చ కానీ ఆకుమచ్చ కానీ ఏదీ లేవు, తోట తేటగా ఉన్నాయి. పెట్టుకోవచ్చు అండి, పెట్టుబడి తక్కువ మీద. ఇప్పుడున్న పరిస్థితిలో రైతుకైతే ఇప్పటికైతే నష్టం రాదు. ఈ 25-30 క్వింటాలైనా పెట్టుకోదగ్గ సీడ్ అండి ఇది. వేరే విత్తనాలతో పోల్చుకుంటే దీని పెట్టుబడి చాలా తక్కువ వస్తుంది. మనకు నచ్చింది విత్తనం, చాలా బాగుంది. ఈ విత్తనం అయితే పెట్టుకోవచ్చు అండి, మేము 100% చెప్పేస్తున్నాం, పెట్టుకోవచ్చు. బరువు కూడా అండి గింజ ఎక్కువ అండి, కాయలో గింజ శాతం కూడా ఎక్కువ. వేరే సీడ్ కింద దీనికి దీంట్లో గింజ వచ్చేసి చాలా ఉంటుందండి, బిర్రుగా ఉంటుంది, గట్టిగా ఉంది. గింజ కూడా ఎక్కువ, మీకు వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఈ విత్తనం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఇస్తారండి నెంబరు, మీరు ఆ నెంబర్ని ఫోన్ చేసి కనుక్కొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా ఉంటే మీకు సార్తో మాట్లాడండి, మీకు ఆ నెంబర్ ద్వారా మీరు మాట్లాడితే
మీకు ఆర్డర్ తీసుకొని సీడ్ తీసుకోవచ్చండి.